నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన RRR ఎగ్జిబిషన్ ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి. కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అల్టిమేట్ జారీ చేసిన ప్రతిపాటి. ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి డిమాండ్ చేసిన ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీను నాయక్. జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన చైతన్య లిటిల్స్ విద్యార్థులు అభినందనలు తెలియజేసిన పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు. చిలకలూరిపేటలో మొట్టమొదటిసారిగా అతి భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన RRR ఎగ్జిబిషన్ ను ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ సభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా ఎంతో వైభవంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో RRR సినిమాకి సంబంధించినటువంటి అనేక రకాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ అట్రాక్షన్ గా RRR సెట్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలకు, పిల్లలకు, మగవారికి కావాల్సిన అనేక రకాల స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, ఎయిర్ బౌన్సర్, వాటర్ బోట్ వంటి అనేక రకాల ఎంగేజ్మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ చల్లని సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో సంతోషంగా గడిపేందుకు RRR ఎగ్జిబిషన్ కు రావచ్చని తెలిపారు. అలాగే నిర్వాహకులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోపీనాథ్, టీటీవీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మా నమస్కారాలు. ఈరోజు మా RRR ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మా ఎగ్జిబిషన్ని ఎంతో గౌరవప్రదంగా రంగరంగ వైభవంగా ప్రారంభించారు. RRR ఎగ్జిబిషన్ అనేది చిలకలూరుపేట మొట్టమొదటిసారిగా అతి భారీ సెట్టింగ్తో ఇక్కడ ఎగ్జిబిషన్ మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం RRR సినిమా మనకి ఇండియాలోనే నెంబర్ 1 సినిమా. అది మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ సినిమా మీద యొక్క అభిమానంతో ఆ సినిమాలో ఉన్న మెయిన్ సన్నివేశాలన్నింటినీ నమూనా రూపంలో, అంటే రామ్ చరణ్ గారు మరియు ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని, దాంట్లో ముఖ్యమైన సన్నివేశాలన్నీ తీసుకుని ఫైబర్ బొమ్మలతో నమూనాల రూపంతో ఇక్కడ మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ఎగ్జిబిషన్లో ముఖద్వారం కింద మేము పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో మహిళలకు కావచ్చు లేదా పురుషులకు కానీ పిల్లలకు సంబంధించినటువంటి అనేక రకాల స్టాల్స్ ఇక్కడ నేను ఏర్పాటు చేసింది. అతి తక్కువ ధరలకే జ్యువెలరీ ఐటమ్స్, లిమిటెడ్ జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, హోమ్ మేడ్ క్రోకరీ ఐటమ్ కానివ్వండి, రెడీమేడ్స్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, రకరకాల స్టాల్స్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అనగా జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, టోరా
ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ బౌన్సర్, జంపింగ్, హెలికాప్టర్, వాటర్ బోట్, అనేక రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్నీ కూడా మీకు ఈ ఎగ్జిబిషన్లో స్వాగతం పలుకుతాయి. నోరు నుంచి రుచికరమైనటువంటి ఢిల్లీ మసాలా పాపడ్ ఎగ్జిబిషన్లో మాత్రమే దొరికే ఈ ఢిల్లీ మసాలా పాపడ్ స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము నిర్వహించడం జరిగింది. కావున ఈ ఎగ్జిబిషన్ యొక్క అడ్రస్ వచ్చి చిలకలూరుపేట మెయిన్ శ్రీకార్తికేయ థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. విజయవాడ పట్టణంలోని ఎస్ఎన్ఆర్ ట్విలైట్ హోటల్లో తెలుగు జర్నలిస్టు ఫోరం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టు పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. జర్నలిస్టులు జగన్ చేసే ప్రతి అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడ్డారన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తోడ్పడతారని ప్రతిపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాజ్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు వారి వార్డులో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు. స్ట్రీట్ లైట్లు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ కాలువలు క్లీన్ చేయించడం వంటివి అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలన్నారు. తెలుగుదేశం వారి సహకారంతో ఇప్పుడు 90 లక్షలు టెంపరీ రిపేర్స్ ఇమ్మీడియట్ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు, ఇప్పుడైతే నిధుల కొరత ఉంది, వీలున్నంత వరకు పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి దాంట్లో కౌన్సిలర్లు క్రియాశీలక పాత్ర వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం. కమిషనర్ కూడా పొద్దున్నే వార్డులు తిరగాలి, ఎక్కడ లైట్ పోయినా లైట్ వేయాలి, ఎక్కడ శానిటేషన్ బాగలేకపోయినా దగ్గరుండి క్లీన్ చేయించాలి, ఎక్కడ ఏదైతే మంచినీటి సమస్య ఉందో పరిష్కారం కావాలి. దోమల బెడద ఉండటానికి వీలు లేదు. 4 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం టౌన్లో. ఇప్పుడు 1 మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం, 2 శానిటేషన్ మెరుగుపరచటం, 3 ఎక్కడ లైట్లు లేకపోయినా వారం రోజుల్లో లైట్లు అన్నీ వెలగాలి, 4 దోమలు లేనటువంటి చిలకలూరుపేటను తయారు చేయాలి. దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి ఏదైతే ఫాగింగ్ ఉందో అటువంటి కెమికల్ తెచ్చి వాడమంటున్నాం. ఈ 4 ఫస్ట్ ప్రయారిటీ చిలకలూరుపేట పట్టణానికి. కమిషనర్ పొద్దున్నే డ్రైవ్ కూడా పెడుతున్నాడు, చూశారు మీరు మార్పు. ఇది కంటిన్యూ మా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో. గత పాలకులు సర్వనాశనం చేశారు చిలకలూరుపేట పట్టణాన్ని, తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎడ్లపాడు మండలం కోట గ్రామానికి చెందిన మిర్జా నజీర్ బేగ్ ఇటీవలి మరణించడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఎస్ఎంఎస్ గార్డెన్స్ నందు అత్యంత వైభవంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ అమీర్ హంజా కుమార్తె వివాహానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు కలకాలం సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విజయవాడ పట్టణంలోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపం నందు జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామానికి చెందిన జాలాది రామారావు మనవరాళ్ల నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారులను నిండు మనసుతో ఆశీర్వదించారు. వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన నక్కా గురవమ్మ మృతి చెందింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గురవమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం లింగరాపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సల్లపనేని గంగయ్య అనారోగ్యంతో ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గంగయ్య ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన్ను పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండమని ప్రతిపాటి గంగయ్యకు భరోసా కల్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం పుట్టకోట సర్పంచ్ మొలమంటి వెంకట సుబ్బారావు మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నివాళులర్పించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కామినేని సాయిబాబా, పలువురు గ్రామ నాయకులు ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రముఖ ర్యాపిడో సంస్థ అధినేత గుంటుపల్లి రామకృష్ణ తండ్రి గుంటుపల్లి బుచ్చేశ్వరరావు పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా జే సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, గాంధీపేటలో ఉన్న మున్సిపల్ గర్ల్స్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ అనంతలక్ష్మి అక్కయ్యల విజ్ఞప్తి మేరకు 2 ప్రాథమిక పాఠశాలలో జేజేసాయి ట్రస్ట్ శ్రీ దత్తసాయి సన్నిధి ఆధ్వర్యంలో విద్యార్థులకు జామకాయలు, అరటి పళ్లు, సపోటా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గత వారం రోజుల నుంచి శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సోమవారం చివరి రోజు కావడంతో విద్యార్థులకు దాతల సహాయార్థం పండ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. అడిగిన వెంటనే తమకు సహకరించిన జేజేసాయి ట్రస్ట్ చైర్మన్ బాలాజీకి అభినందనలు తెలియజేశారు. బాలాజీ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు ఆరోగ్యంగా ఉంటే సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సౌజన్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా శుభదిన్ భోజనం సందర్భంగా మన శ్రేయోభిలాషి మన స్కూల్కి సంబంధించిన వాళ్ళు శ్రేయోభిలాషి పూసపాటి బాలాజీ గారిని అడిగాము. సార్ వెంటనే సమ్మతించారు. ఆ సందర్భంగా సార్ మీకు ఇవన్నీ తీసుకొచ్చారు. సార్ మాట్లాడతారు. ముందుగా ఇక్కడ ఈ స్కూల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి కూడా మా జై సాయి ట్రస్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చిన్నపిల్లల కాడి నుంచి ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఓర్పుతో, సహనంగా, బాధ్యతగా మరి పిల్లల్ని చక్కగా చదువులో కానీ విద్యాబుద్ధుల్లో కానీ తీర్చిదిద్దుతున్న మన ఉపాధ్యాయుని మనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో గత వారం రోజులుగా శిక్ష సప్తాహ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నది. వారం రోజుల నుంచి ఏదో ఒక సంబంధించి పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఈ స్కూళ్ళలో జరుగుతూ ఉంది. అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఇట్లా జరుగుతూ ఉంది. మరి ఈ స్కూల్లో భాగంగా మరి ఈరోజు మరి సుబ్బయ్య తోటలో ఉన్న ఈ స్కూల్లో కూడా మరి ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా
శుభదిన భోజనంలో భాగంగా ఫ్రూట్స్ కానీ ఏవోటి తమకు సూచనవి పిల్లలకి అమృతాహారంగా అందజేయమన్నారు. మరి హెడ్ మాస్టర్ గారి కోరిక మేరకు ఈరోజు మేము ఫ్రూట్స్ తేవడం జరిగింది మా తరఫున. అలాగే ఈ స్కూల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు. అలాగనే ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ రూపొందించిన ప్రభుత్వానికి, అలాగనే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మన ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ నాయుడు జేఏసీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆగస్టు 8వ తేదీన పట్టాభిషేక మహోత్సవం, ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధుల విజయోత్సవ సన్మాన సభ జరుగుతున్నందున చిలకలూరిపేటలో జరిగిన కాపు సంఘాల సమావేశంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానం చేశారు. అలాగే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కలిసి సభకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ టైలర్స్ శ్రీను, తన్నీరు రామారావు, పాపన లక్ష్మీమోహన్ రావు, రాష్ట్ర కాపు యూత్ అధ్యక్షులు చింతం శ్రీనివాసరావు, మునగాల రమేష్, పానకల రాంబాబు, ముత్యాలయ్య, వీరాంజనేయులు, కాపు సంఘ నేతలు పాల్గొన్నారు. తీర్మానం చేస్తాం. శ్రీకృష్ణదేవరాయల గారి జయంతి పట్టాభిషేకం ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ గుడి యొక్క నిర్మాణం దగ్గర నుంచి కూడా దేవరాయల గారి హస్తం చాలా బలంగా ఉంది. వజ్ర వెడురలు కానీ, కెంపులు కానీ, మనులు మాణిక్యాలు కానీ ఆయన 7 సార్లు దర్శనం చేసుకున్నప్పుడు 100 టన్నుల బంగారాన్ని కూడా వారు ఇచ్చారు. కాబట్టి అక్కడ కాటేజీ నిర్మాణం కానీ, లేదంటే వారి యొక్క స్తూపాన్ని 200 అడుగుల స్తూపాన్ని కూడా ఆ తిరుమల కొండపై నిర్మించాలని, లేదంటే కిందైనా గారి కొండ మీద వెంకటేశ్వర స్వామి గారికి ఎటువంటి ఆటంకం లేకుండా కిందైనా కానీ మాకు నిర్మాణం చేయాలని ఈ ప్రభుత్వం వారు దీన్ని శ్రీకృష్ణ దేవరాయల గారి జయంతి వర్ధంతి మాత్రం అధికారంగా ప్రకటించాలా. అదేవిధంగా పార్లమెంటు భవనంలో కూడా శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం పెట్టాలని ఈ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నేను విన్నవించుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎక్కువగా జరుగుతుందని, దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎన్ రవికుమార్ ను కలిసిన ఆయన వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై పటిష్టమైన చట్టం చేయాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పాఠశాలలు వారి పాఠశాల పేర్లు పక్కన ఐఐటితో పాటు రకరకాల పేర్లు తగిలించుకుంటున్నారని ఆరోపించారు. విద్యా సామాగ్రితో పాటు విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు తీసుకోవాలని నిబంధనలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారన్నారు. నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక పట్టణ గౌరవ అధ్యక్షులు బి చిన్ననాయక్, ఉపాధ్యక్షులు దేవర డేవిడ్, విద్యార్థి నాయకులు ఆర్ శ్రవణ్ నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ పెచ్చరిల్లిపోతూ ఉంది. కనీసం ఫీజుల నియంత్రణపై ఎన్డీఏ ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో బుక్స్లు, అలాగే యూనిఫామ్లు, ఇతర మొత్తం అక్కడ తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేనప్పటికీ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యాలు ఈ విధమైన ఆలోచనతో మానుకోవాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు కళాశాలలు కానీ, అలాగే కార్పొరేట్ కళాశాలలు కానీ దాంట్లో కూడా ఏది అవకాశం ఉంటే అది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ చిన్న అవకాశం ఉన్నటువంటి ఏది ఉన్నా సరే దానికి ఫీజుల రూపేణా కట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఫీజులు కట్టమంటున్నారు. అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులు కాకుండా అదనంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కళాశాలలపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు 7వ వార్డు కౌన్సిలర్ చేమిగంటి పార్వతీదేవి చేతుల మీదుగా బత్తాయికాయలు, గారెలు, లడ్డు, చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. దాతలు నక్క సుధా, నిడమనూరు హనుమంతరావు ఆర్థిక సహాయంతో మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సుధా, ఉపాధ్యాయులు పోర్టు శ్రీనివాసరావు, ఏ నీలిమ, వీరాంజనేయులు నాయక్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2024లో చైతన్య లిటిల్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు 7 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గైడ్ టీచర్ అనురాధయ్యకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్ సౌకర్యం పేదలకు ఉపయోగపడాలంటే ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ అన్నారు. అలాగే ప్రతి గ్రామానికి బస్సు ఉండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణానికి కావలసిన విధి విధానాలను ప్రభుత్వం వెంటనే రూపొందించాలని రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నసిరుద్దీన్, ఉమర్ అలీ, స్వప్న, కుమార్, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ సూపర్ 6లో ప్రజలను ఆకర్షించేటువంటి మంచి కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి రీతిలో వాటిని ఆచరణాత్మకం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఈ సూపర్ 6 పథకాలలో అత్యంత ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేటువంటి పథకం. ఈ పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 17,000 పైచిలుకు బస్సు రూట్లన్నిటికీ కూడా అన్ని గ్రామాలతో కనెక్టివిటీ ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి బస్ స్టేషన్ల నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం ఏర్పాటు చేయటం వలన చేతి వృత్తులు చేసుకునేటువంటి మహిళలు, వివిధ కంపెనీల్లో కూలీ పనులు చేసుకునేటువంటి మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి డిపో పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా బస్ సౌకర్యం కల్పించాలని, ఈ యొక్క పథకం సఫలీకృతం కావాలంటే ఎక్కువ మంది మహిళలు ఈ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలని, అదేవిధంగా ఏ బస్సుల్లో అయితే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి దానిలో కూడా ఎక్కువ ప్రయోజనం కలిగించే రీతిలో బస్సుల సౌకర్యం కల్పించడం,
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు అన్నారు. నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన మాట్లాడారు. ఉర్దూ భాష వనంలో పూసిన తెలుగు పుష్పం సినారే అన్నారు. వీరు రాసిన మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్యం, విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు లభించాయన్నారు. వీరు నాగార్జున సాగర్, కర్పూర వసంతం వంటి గేయ కావ్యాలు రాశారన్నారు. ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో. ఆయన తండ్రి బుచ్చిరెడ్డి, తల్లి సాధారణమైనటువంటి గృహిణి. ఆయన కారణజన్ముడైనటువంటి నారాయణ రెడ్డి గారు ఆయన పాఠశాల విద్యాభ్యాసం కరీంనగర్లోనే సాగింది. తెలంగాణ నిజాం నవాబ్ పాలనలో ఉర్దూ ప్రభావంతో ఉండేది. ఆయన మాటల్లో ఆయనే చెప్పాడు ఒకసారి, ఉర్దూ ప్రభావంతో నలిగిన తెలుగు చదివిన వాడిని అన్నాడు. 1953 వరకు ఆయన ఇంటర్మీడియట్ నిజాం కళాశాలలో చేరే వరకు, అప్పటి వరకు ఆయనకు శ్రీశ్రీ తెలియదు, కరుణశ్రీ తెలియదు అనేవాడు. ఆ తర్వాతనే ఆయన ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, మరి డాక్టరేట్ కండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు అనే ప్రామాణికమైనటువంటి పరిశోధనా గ్రంథాన్ని రాశారు. ఆయన దాదాపు 60 కావ్యాలు రచించారు. వీటిలో తొలి రోజుల్లో పద్య కావ్యాలు, తర్వాత గేయ కావ్యాలు, ఆ తర్వాత వచన కావ్యాలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. విశ్వంబర కావ్యానికి ప్రతిష్టాత్మైనటువంటి జ్ఞానపీఠ బహుమతి స్వీకరించారు నారాయణ రెడ్డి గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞలో ఆయన అన్ని ప్రక్రియలు స్పృశించారు. ఉపన్యాసం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ప్రాస భాషతో కూడిన ఉపన్యాసం, వినాలనిపించే విధంగా వినిపించే విధంగా ఉంటుంది. కేవలం సాహిత్యం ద్వారా గ్లామర్ గడించిన ఏకైక కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి అని ఆయన శిష్యుడు ప్రముఖ కవి డాక్టర్ ఎన్ గోపి చెప్పిన మాటలు అక్షరసత్యాలుగా అనిపిస్తాయి. పట్టణంలోని శివప్రియ నగర్ ఫ్లాట్ యజమానుల సంఘం మరియు శివప్రియ నగర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుని శివప్రియ నగర్ డెవలప్మెంట్ విషయమై కలిసారి సమావేశంలో శివప్రియ నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. అదేవిధంగా శివప్రియ నగర్ లోని వివాద స్థలం గురించి వారికి వివరించారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే మాట్లాడి శివప్రియ నగర్ కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరీముల్లా, షేక్ నాగురువలి, సిపిఐ నాయకులు నాగబైరు, సుబ్బాయమ్మ, తాళూరి బాబురావు నాయుడు, శివ విద్యార్థి సంఘం అధ్యక్షులు మేకపోతు నాగేశ్వరరావు, అదేవిధంగా శివప్రియ నగర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వీరాంజనేయులు, పేలూరి రామారావు, దివ్యల సుబ్రహ్మణ్యం, శివప్రియ నగర్ ఫ్లాట్ యజమానులు పాల్గొన్నారు. ఇవి నర్సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.